హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఇప్పుడే నా ఓటు నేను వినియోగించుకున్నానండి. మీరు కూడా మీ ఓటు అనేది అందరూ వినియోగించుకోండి. అసలు ట్విట్టర్లో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఫస్ట్ ఆ వీడియో అయితే చూద్దాము. చూశారు కదండి, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితే పోటీ చేయడం జరుగుతుంది. అక్కడ ఒక అతను వచ్చేసి అక్కడ పవన్ కళ్యాణ్ గారు యూజ్ చేసే కండవ జనసేనకి ఏదైతే సింబల్ అని చెప్పేసి కండవ ఉందో ఆ టవల్ అక్కడికి వేసుకొని వస్తే వంగా గీతా గారు అయితే అతను తరిమి కొట్టడం అయితే జరిగింది. ఎందుకు అనంటే ఇలా పోలింగ్ బూత్ల వద్దకు వేసుకొని రాకూడదని తెలిసినా కూడా వేసుకొని వచ్చారు అని చెప్పేసి ఆమె అక్కడి నుంచి అయితే తరిమి కొట్టింది. అంటే వాళ్ళకి ఓటమి భయం అనేది ఎదురు పడుతుంది అని అయితే అనుకోవచ్చు. ఇక్కడికి కండవలు వేసుకొని వచ్చి ఏదో హల్చల్ చేద్దాము అని అనుకున్నారు, కానీ వంగా గీతా గారు అది తరిమి కొట్టారు. అలానే అక్కడ ఉన్న వంగా గీతా గారు కూడా మా కండవలు కూడా తీసుకురండి వేసుకుంటాము అన్న తరహం అయితే అక్కడ జరిగింది. అంటే ఆ దెబ్బకి అతను సైలెంట్గా వెళ్ళిపోయాడు. అలానే మనం ఇందాక చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఓటేసి స్లిప్ రాదా అని చెప్పేసి ప్రింటర్ నుంచి అడుగుతున్నారనమాట. అంటే ఓటు వేసిన తర్వాత స్లిప్ వస్తుందో రాదో కూడా అర్థం కావట్లేదా. అంటే మొన్న చూసుకుంటేనేమో అది ఇది అని చెప్పేసి ఎన్డీఏ కూటమి అన్ని ప్రలోభాలు చేసిన వ్యక్తికి ఓటేసిన తర్వాత స్లిప్ వస్తుందా రాదా అనేది కూడా తెలియదు జనసేన పార్టీ అతనికి. అసలు ఆయన పుట్టిందేమో హైదరాబాద్ అని చెప్తాడు ఒక్కోసారి, లేకపోతే ప్రకాశం అని చెప్తాడు, పల్నాడు అని చెప్తాడు. కానీ ఇప్పుడు పోటీ చేస్తుందేమో పిఠాపురం నుంచి, ఓటు ఉన్నదేమో మంగళగిరి, కానీ ఓటు వేసేది వచ్చేసరికి సైకిల్ గుర్తు. అంటే తన పార్టీ సింబల్ అయిన గ్లాస్ మీద కూడా తను ఓటు వేసుకునే ఛాన్స్ అయితే లేదు పవన్ కళ్యాణ్ గారికి. ఇలాంటి వ్యక్తి పిఠాపురం నుంచి గెలుస్తాను, 1,00,000 మెజారిటీతో గెలుస్తాను అని అయితే చెప్తున్నాడు. ఇది ఎంతవరకు నిజం? అలానే కేఏ పాల్ కూడా ఉన్నాడు. అతను అయితే తన సింబల్ మీదే ఓటేసుకునే ఛాన్స్ ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారికి అది కూడా లేదు. భార్యతో సహా వెళ్ళేసి సైకిల్ గుర్తు మీద ఓటేశాడు. అంటే ఇక్కడే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఎంత దగ్గరగా ఉండి అతను గెలిపించాలి అనుకుంటున్నారని. సొంత అక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తే అక్కడ సింబల్కి ఓటు వేసుకోలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇతనేమో నేను 1,00,000 మెజారిటీతో గెలుస్తాను అని అంటున్నాడు. దీని గురించి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.